హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోవారిగాని శనివారం మార్కెట్. ఈరోజు మన ఇంటికాడ ఒక కూర అరటి పండ్ల గెల అయితే వెళ్ళడం జరిగింది. దాన్ని ఇక్కడ హోల్సేల్గా ఎవరికైనా ఒకరికి సేల్ చేద్దామని చేసి తీసుకొచ్చినాం. పొద్దుగాల 6కి వచ్చినాం. వచ్చిన వాళ్ళ 300కు 200కు అడుగుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోపల వచ్చేసి మనకు 250 కాయలు ఉంటాయి. కనీసం ఒక 500 అన్నా అడిగితే ఇచ్చేద్దామని అనుకుంటాను. కానీ 200కు 300కు అడుగుతారు. మనకు ఒకటి వెళ్ళిన వాళ్ళకే ఇంత ప్రాబ్లం ఉండే పాపం. ఎకరాలు తోటలు చేసే వాళ్ళ పరిస్థితి ఏదైనా ఇట్లా ఇప్పుడు కాయ చేతికి వచ్చిన తర్వాత రేటు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏందని నాకే అనిపించింది. అందుకే ఒక వీడియో అయితే తీయడం జరుగుతుంది దీని గురించి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మా నానే. భార్యకి ఇద్దరే కలిసి వచ్చినావు. చూస్తాడు వాళ్ళని నచ్చి తీసుకుంటారేమో అని చూస్తాడు గెల ముంగడ పెట్టుకొని. సరే కానీ ఈ గెల ఎన్ని కాయలు ఉంటాయి ఇలా? 300 ఉంటాయి. ఎంతకి ఇద్దాం అనుకుంటాను? 700-800కి ఇద్దాం అనుకుంటాను. కానీ ఎవరు కూడా తక్కువ రేటుగా అడుగుతాను. నేను ఎక్కువ రేటు ఎవరు పెట్టాలంటారు. మరి ఏం చేయాలి అట్లా అంటా? కష్టపడితే అదే వెళ్తలేదు ఒకటి. నీకు నెలకు ఒక గోలు వెళ్తుందా? మరి నెల కాదు, సంవత్సరానికి ఒకటి. సంవత్సరానికి ఒకటి వెళ్తుందా? ఒక్కదానికి ఇప్పుడు 300 కంటే ఎక్కువ పెడతానంటారు. చూసిలా ఫ్రెండ్స్, ఈ ఒక్క గోల వెళ్ళినందుకే మా నాన్న ఇంత డిసప్పాయింట్ అవుతాడు. మరి ఎకరాలు వెళ్ళే రైతుల పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఆలోచించాడు. శనివారం మార్కెట్లో ఇప్పుడే కరబూజకాయలు అన్నీ వస్తాయి. కరబూజకాయ, టమాటా ఇదంతా ఫిలప్ అయిపోతుంది ఇక కొద్దిసేపు అయితే. మరి వాళ్ళని రేటు పెడతారేమో చూద్దాం. ఇది అంతే నిండే వరకైనా ఇంకా వస్తారు బేరగాళ్ళు. ఆ వరకు ఏమైనా రేటు పెట్టి మన అరటిగోల పోతుందేమో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కూర అరటి పండ్లు మార్కెట్లోనే అయితే 10 రూపీస్కి ఒకటి నడుస్తుంది. గెలకు ఎంత రేటు పెట్టచ్చు మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసిల్లు కదా 300కి అడిగింది అమ్మ. నానైతే ఇయ్యనని చెప్పిండు. ఈ గొల అయితే మనకు సేల్ అయింది. కాకపోతే కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా గంట టైం పడుతుంది. నువ్వు ఇంటికి పోరా, ఫామ్ కాడ లేట్ అవుతుందని చెప్పి నాన్న అన్నాడు. నేనైతే ఇంటికి పోయినా. ఒక 500కు సేల్ అయింది గొల అయితే. కానీ ఫ్రెండ్స్, మన ఫామ్ కాడ మనం లేట్గా పోయేసరికి ఒక 30 కేజీ పెట్టను కోళ్ళు పొడిచి చంపేసిన. నేను రోగం వచ్చింది అనుకున్నా. కాకపోతే లేపి చూసినప్పుడు అర్థమైంది కోళ్ళు పొడిచి చంపేసిన ఈ పిల్లని వచ్చేసి. పొద్దున బాగా ఆకలితో ఉంటాయి కోళ్ళు, అందుకే ఈ పిల్ల